మనకి ఇందాక అన్నకోటోత్సవం చేశారు కదా, సో ఇప్పుడు ఆ అన్నాన్ని మొత్తాన్ని అయితే కదంబలి చేస్తున్నారనమాట. ఇక్కడ సాంబార్లో మొత్తం కలిపేస్తారు ఆ అన్నాన్ని, బజ్జీలు అన్నము ఆ సాంబార్లు అయితే కలిపేసి కదంబలి అని చేస్తున్నారు. ఇది మళ్ళీ ప్రసాదంగా అందరికీ, మనందరికి కూడా ఇస్తారనమాట, దేవుడి ప్రసాదంగా. చూస్తున్నారు కదా, ఈ సాంబార్లో అయితే ఆ అన్నాన్ని మొత్తాన్ని ఇక్కడ ఈ ప్రసాదం మళ్ళీ మొత్తాన్ని ప్రసాదంగా అందరికీ ప్రసాదం పంచుతారనమాట. సో దీన్ని అన్నకోటోత్సవం అని చేస్తారనమాట. అదిగోండి ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ కలుపుతుంటారు చూడండి. ఇదిగో ఇందాకైతే మీకు చూపించాను కదా, అన్నాన్ని రాశిగా పోసి వాటిపైన బజ్జీలతో నామంలా పెట్టేసి మీకైతే చూపించాను కదా. సో ఇప్పుడు ఆ అన్నాన్ని మొత్తాన్ని ఇక్కడ ఉన్న సాంబార్లు అయితే కలుపుతున్నారు. ఇదిగోండి ఈ సాంబార్ అయితే ఈ అన్నంలో కలిపేస్తున్నారు చూడండి. ఇదిగోండి కనపడుతుంది కదా సాంబారు. సో ఈ ప్రసాదాన్ని కదంబలి ప్రసాదం అనేది అంటారంట.